హిందీ చైనా బాయ్ బాయ్ అంటే చైనా ఇండియా కలిసి ఉండాలని నినాదించారు దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే పక్క ఉన్నటువంటి దేశాల్లో మనం మంచి సంబంధాలు నెలకొంటే మరి దేశంలో అభివృద్ధి కూడా మంచి జరుగుతున్నది ఆయన అభిప్రాయం. ఈ కారణంగానే 1954లో మరి ఆనాటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్లై భారతదేశానికి వచ్చారు. ఆయన రాకను ఎంతో ఘనంగా స్వాగతించారు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అయితే భారతదేశానికి వచ్చినటువంటి ఈ యొక్క చౌ ఎన్లైన్ తన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అసలు కుట్రను అమలు చేశారు. అదే భారత్పై యుద్ధం ప్రకటించారు. అంటే భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధి పంచవర్ష ప్రణాళికల అమలు కారణంగా భారతదేశం దినదినాభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధిని ఓరవనటువంటి చౌ ఎన్లైన్ భారతదేశంపై యుద్ధం ప్రకటించాడు. మరి ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా మనం ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అంటే చౌ ఎన్లైన్లో ఉన్నటువంటి దురుద్దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ గమనించలేకపోయారు. అంటే దేశద్రోహి దుర్బుద్ధి కలిగినటువంటి ఇలాంటి నేతలను కనిపెట్టడం కొద్దిగా కష్టమే కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరి జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇక చౌ ఎన్లైన్ను చావు దెబ్బ కొట్టేసి అందులో భారతదేశం తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ఈ సందర్భంగా అప్పటి నుంచి ఇండియా భారత్ మధ్య సత్సంబంధాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. మరి మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ యొక్క ఆర్థిక రంగాల విషయంలో వాణిజ్యం విషయంలో మరి కాస్త సమన్వయం పాటిస్తూ రెండు దేశాలు కూడా ఈ యొక్క సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశాయి. అలాగే మరి ఈ నేపథ్యంలో భారతదేశం తన అభివృద్ధి పనులు తాను చేసుకుంటూ పోతుంటే చైనా మాత్రం తన దుర్బుద్ధిని మరోసారి చాటి చెప్పింది. అదే 2020 జూన్లో జరిగినటువంటి ఈ యొక్క గల్వాన్ ఘర్షణలో. ఈ యొక్క గల్వాన్ ఘర్షణలో మన భారతదేశం సైనికులు 20 మంది చనిపోయారు. అందులో మన తెలుగువారు కర్నల్ సంతోష్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. కేవలం భారతదేశం యొక్క ఆక్రమణ అంటే భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగానే అక్కడ గల్వాన్ ఘర్షణ జరిగింది. మరి 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విషయాన్ని మాత్రం అన్నీ మర్చిపోయినటువంటి మన గౌరవనీయ ప్రధాని మాత్రం ఇప్పుడు ట్రంప్ పై కోపంతో చైనాతో చేయగలిపారు. చైనా ఇండియా బాయ్ బాయ్ అంటూ మరోసారి నేరాన్ని మొదలెత్తుకున్నారు. అంటే గతంలో ఇండియా చీనీ బాయ్ బాయ్ అనేటువంటి నెహ్రూను విమర్శించినటువంటి ఈ నేతలే మళ్ళీ ఇప్పుడు చీనీ ఇండియా బాయ్ బాయ్ అంటూ ఇక చైనాను కౌలగించుకొని పరిచయం చేస్తారు. అంటే భారతదేశం ఏనుగు లాంటిది, డ్రాగన్ కంట్రీకి అంత ఈజీగా లొంగదు అని అందరూ అనుకున్న ఇక్కడ మాత్రం ప్రధాని మాత్రం చైనాకు పూర్తి స్థాయిలో లొంగిపోయినట్టు కనిపిస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్. ఆయన మాటల్లో చెప్పాలంటే మరి గల్వాన్ ఘర్షణలో మన వాళ్ళు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు మరి సారీ చెప్తారా లేక గల్వాన్ ఘర్షణలను మర్చిపోదామా అంటూ ఆయన విమర్శలు తీవ్రతరం చేస్తారు. ఈ నేపథ్యంలో మరి ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమ్మేళనం కూడా మన సైనిక దళాల అధిపతులు ఓ మాట చెప్పారు. అది చాలామందికి గుర్తుందో లేదో నేను మరోసారి గుర్తు చేస్తాం. అదేమంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో తాము యుద్ధం చేసింది కేవలం పాకిస్తాన్తో కాదని చైనాతో కూడా అనే విషయాన్ని కూడా మన ఉన్నత సైనికాధికారులు స్పష్టం చేశారు. అంటే పాకిస్తాన్ సైన్యానికి చైనా పూర్తి స్థాయిలో తమ స్నేహస్తాన్ని అందించింది, ఆయుధాలు అందించింది. అంతేకాకుండా అంతర్గత రహస్యాలు అంటే రహస్య సమాచారాన్ని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా మరి చైనా పాకిస్తాన్కి అందజేసింది. ఆ కారణంగానే ఈ యొక్క పాకిస్తాన్ మన దేశంపై కయ్యాన్ని కాలుదివింది. అయితే భారతదేశంపై ఆటలు సాగవున్న విషయాన్ని ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మన త్రివేదాలు చేసినటువంటి ఈ యొక్క పోరాటం కారణంగా పాకిస్తాన్ తోక ముడవక తప్పలేదు. అంటే అటు పాకిస్తాన్కు సంపూర్ణ సహకారం అందించి భారతదేశానికి నమ్మకద్రోహం చేసినటువంటి ఈ యొక్క చైనాతో మన ప్రధాని చెయ్యి కలపడం ఏమిటా అన్నది భారతదేశ ప్రజలు తమను తాము ప్రశ్నించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నటి వరకు శత్రువుని విమర్శించిన ఆ నోటితోనే ఇప్పుడు మరి మిత్రుడు అని చేయి కలపడం ఎంతవరకు సమంజసం? చైనా వస్తువులను బాయ్కాట్ చేయాలని, చైనా యాప్ను బయటికి తీసివేయాలని, అలాగే చైనా వస్తువుల దిగుమతి కూడా తగ్గించాలని, మరి చైనాను పూర్తిగా కట్టడి చేయాలంటే వీటిటువంటి చర్యలు చెప్పవని చెప్పినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేతలు ఇప్పుడు డైరెక్ట్గా చైనాకు వెళ్ళి హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ నెహ్రూ పాడినటువంటి ఆ పాటనే పాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విదేశీ విధానం ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అమలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విదేశాంగ విధానం ముమ్మాటికి 100% కరెక్ట్ అనే విషయాన్ని కూడా మరోమారు మోడీ తన చైనా పర్యటన ద్వారా స్పష్టం చేశారు. మొత్తానికి ఈ యొక్క విషయంలో అభినందించాల్సిన విషయం అంటే భారత్ చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గల్వాన్ ఘర్షణ అలాగే డోక్లాం అంటే ఇది
భూటాన్కు సరిహద్దులు ఉంది, భారతదేశానికి సరిహద్దులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. శాటిలైట్ చిత్రాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపైన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి ఇక మోడీ ఏకంగా చేయి కలిపారు తప్ప ఈ యొక్క పెహల్గామ్లో విషయంలో కానీ, లేకుంటే ఇక్కడ డోక్లాహాం విషయంలో కానీ, లేకపోతే గల్వాన్ విషయంలో జరిగినటువంటి నష్టాన్ని గురించి మాత్రం నోరు విప్పకపోవడం నిజంగా దారుణం. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశద్రోహం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే 20 మంది సైనికులను ప్రాణాలు తీసినటువంటి చైనాతో చేయి కలిపేసి, అలాగే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు సంపూర్ణ సహకారం అందించినటువంటి చైనాతో చేయి కలపడం అంటే ఇది దేశద్రోహం కాకుండా మరేమవుతుందంటారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. మరి ఇప్పటికే ట్రంప్పై ఉన్న కోపంతో పక్కనటువంటి దేశాలను మరి తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా మోడీ పర్యటిస్తున్నారు. మరి ఆ పర్యటనలో విజయవంతం అయితే భారతదేశానికి అంతకంటే అదృష్టం లేదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే శత్రువు ఎప్పటికైనా శత్రువే. శత్రువు ఏ సమయంలో దెబ్బ కొట్టవచ్చు. ఈరోజు స్నేహపూర్వకంగా కనిపించిన రేపటి రోజున శత్రువుగా మళ్ళీ మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దాయిది దేశమైన మనకు ముమ్మాటికి శత్రువే. చైనా కూడా అదే విధంగా ఉండాలి. ఈరోజు అందించావు కదా అని లేదా కౌగిలించుకుందామని అనుకునే మాత్రం చాలా పొరపాటే. మరి 1954లో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చౌ ఎన్లైన్ను భారతదేశానికి పిలిపించి ఎంతటి ఘన స్వాగతం చేసిన చౌ ఎన్లైన్ తన చేయాల్సిన పనిచేసి భారత్ చైనా మధ్య యుద్ధానికి కారపడాడు. మరి ఇప్పుడు ప్రధాని కూడా మరి చైనాతో చేయి కలిపితే మరి ఈ చేయి కలిపేటువంటి స్నేహస్తం ఎన్నాళ్ళు ఉంటుందో నమ్మకం లేదు. కేవలం అపనమ్మకాల మధ్య మాత్రమే ఈ యొక్క స్నేహస్తాలు రెండూ కలిచాయి తప్ప మరొకటి కాదంటారు విశ్లేషకులు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలను చూసినటువంటి చాలామంది విశ్లేషణ గమనిస్తే చైనా నమ్మదగ్గ దేశం కాదన్న విషయాన్ని కూడా స్పష్టమవుతున్నాయి. అయితే ఇంతకంటే ఘోరమైన విషయం అంటే చైనా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ ఏకంగా భారతదేశంతో పాటు చైనాను కూడా ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు మరి చేయూత అందిస్తుంది, ఆయుధాలు అందిస్తుంది, ఆర్థిక సహకారం అందిస్తుంది కూడా మరి చైనానే. అలాంటి చైనా కూడా ఉగ్రవాద బాధిత దేశం అంట. కర్మ కాకపోతే ఏంటి సోదరులారా ఇవి? భారతీయులారా గమనించండి, చైనా దొంగ నాటకాలకు మోడీ తల వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. నిజంగానే మరి చైనా చేతుల కబంధ హస్తాల్లో మోడీ విదేశాంగ విధానం నలిగిపోతుంది. మరి అదే విషయంలో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇటీవల మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఓ మాట చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ చైనా మధ్య ఆర్థిక వ్యవస్థల పరంగా చూసుకుంటే మరి ఈ పోటీని ఎలా తట్టుకోగలరని పాత్రికలు ప్రశ్నిస్తే చైనా అత్యంత స్ట్రాంగెస్ట్ కంట్రీ అనే విషయాన్ని అని చెప్పారు. అంటే ఆర్థికంగా అతి సంపన్నమైన కంట్రీ, అలాంటి కంట్రీతో మనం ఎలా పోటీ పడగలం అని చెప్పారు. అంటే మనలో మనమే గొయ్యి తోపుకునే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయులందరినీ గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మన మంత్రులు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న మాట్లాడినటువంటి జయశంకర్, అలాగే మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో మరి పర్యటించినటువంటి మన రాజకీయ నేతలు, మంత్రులు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ కూడా చాలా అంతర్గత విషయాలు, దేశానికి సంబంధించి ఆ విషయాల జోలికి మనం వెళ్ళడం లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం మోడీ చైనా చేతుల్లో మాత్రం భారతదేశ విదేశాంగ విధాన్ని వాళ్ళ చేతిలో పెట్టేసి భారతదేశానికి కొన్ని కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాలు చూసినటువంటి నిపుణులు. చూద్దాం మరి మోడీ షేక్ హ్యాండ్, మోడీ చైనా ఇండియా బాయ్ బాయ్ మరి నిదానం విజయవంతమవుతుందా లేక చైనా డ్రాగన్ వేస్తుందా? అన్నిటికీ సిద్ధంగా ఉండాలి భారత్.